నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోలవరాన్ని చూస్తే కళ్ల వెంట నీళ్లొచ్చాయన్న చంద్రబాబు. 5 ఏళ్ల శ్రమను జగన్ వృధా చేశారంటూ ఆవేదన. ఏజెన్సీని మార్చకపోతే 2020కి పోలవరం పూర్తయ్యేదన్న సీఎం. జగన్ చర్యలతో ప్రాజెక్టు గోదావరి పాలైందని ఆక్షేపణ. రాజకీయ నేరస్తులకు ఎక్కువ భద్రత ఉందన్న చంద్రబాబు. జగన్కు 986 మందితో సెక్యూరిటీ ఎందుకని ప్రశ్న. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ బాధ్యతలు. కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ. నీట్ లీకేజీపై లోక్సభలో చర్చ జరగాలన్న రాహుల్ గాంధీ. యువత గందరగోళానికి గురవుతోందని వ్యాఖ్య.